చైనాలోని వెస్టర్న్ సైడ్ ఉన్న సిచువాన్ ప్రావిన్స్‌లో కేవలం కొన్ని నెలల క్రితమే కన్‌స్ట్రక్షన్ కంప్లీట్ అయిన ఒక పెద్ద బ్రిడ్జ్ క్షణాల్లో కూలిపోయింది. బ్రిడ్జ్ సమీపంలో ల్యాండ్ స్లైడ్ జరగడంతో కూలిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇది చైనాలోని మార్కాంగ్ సిటీ దగ్గర ఉన్న హగ్బీ బ్రిడ్జ్ ఇన్సిడెంట్. అసలు ఈ బ్రిడ్జ్ ఎందుకు కూలిపోయింది? కన్‌స్ట్రక్షన్ క్వాలిటీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ కొలాప్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. చైనా వెస్టర్న్ ఏరియాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ హంకీ బ్రిడ్జ్ చైనాలోని నేషనల్ హైవే G317లో భాగంగా టిబెట్‌ని కనెక్ట్ చేస్తుంది. సుమారు 758 మీటర్ల లెంత్ ఉన్న ఈ బ్రిడ్జ్ 2025లో కంప్లీట్ అయ్యి కొద్ది నెలల క్రితమే ఓపెన్ అయింది. నవంబర్ 10న అధికారులు బ్రిడ్జ్ చుట్టూ ఉన్న ఏరియాలో క్రాక్స్, స్లోప్ షిఫ్టింగ్ లాంటి సంకేతాలు గమనించారు. ఇమీడియట్లీ ట్రాఫిక్ని ఆపి బ్రిడ్జ్ని క్లోజ్ చేశారు. అయితే నెక్స్ట్ డే నవంబర్ 11 ఉదయం భారీ ల్యాండ్ స్లైడ్ కావడంతో బ్రిడ్జ్ యొక్క అప్రోచ్ స్పాన్, రాడ్ బెండ్ మొత్తం పడిపోయింది. గుడ్ న్యూస్ ఏంటంటే అఫీషియల్స్ ముందుగానే ట్రాఫిక్ని ఆపివేయడం వలన ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చైనాలో పెద్ద చర్చకు దారితీసింది. ఎక్స్పర్ట్ చెబుతున్నారు, ఈ ఏరియాలో జియోలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తరచుగా ల్యాండ్ స్లైడ్ వస్తుంటాయి. కానీ బ్రిడ్జ్ కేవలం కొద్ది నెలల్లోనే పడిపోవడం అంటే కన్‌స్ట్రక్షన్ క్వాలిటీ మరియు జియోటెక్నికల్ సర్వేలో మిస్టేక్స్ ఉన్నాయని వారు చెబుతున్నారు. ప్రస్తుతం గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ రూట్స్ను అరేంజ్ చేస్తూ రిపేర్ లేదా రీకన్‌స్ట్రక్షన్ ప్లాన్పై రివ్యూ చేస్తుంది. చైనాలోని ఈ బ్రిడ్జ్ ప్రమాదంపై మీ కామెంట్ తప్పకుండా రాయండి. ఇలాంటి లేటెస్ట్ వరల్డ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.